మీ ఆధార్ కార్డుతో వేరే వాళ్ళు సిమ్ కార్డు వాడుతున్నారని మీకు తెలుసా? ఒకవేళ ఆ నెంబర్తో ఏదైనా క్రైమ్ జరిగితే జైలుకు వెళ్ళేది మాత్రం మీరే. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కొత్త టెలికాం రూల్స్ తీసుకొచ్చింది. ఫేక్ డాక్యుమెంట్లతో లేదా వేరే వాళ్ళ ఐడీలతో సిమ్ కార్డు యూజ్ చేస్తే 3 ఏళ్ల జైలు శిక్ష లేదా 50 లక్షల జరిమానా. అప్పుడప్పుడు ఈ రెండు కలిపి వేయొచ్చు. మీ పేరు మీద సిమ్ కార్డు వేరే వాళ్ళు యూజ్ చేసినా, రేపు పొద్దున లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చినా యజమానిగా మీరే బాధ్యత వహించాలి. అలాగే సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనేటప్పుడు IMEI నెంబర్ ట్యాంపరింగ్ జరిగిందో లేదో కూడా ఒకసారి చూసుకోవాలి. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఇదే మీ క్వశ్చన్ అయి ఉండొచ్చు. గూగుల్లో వెంటనే సంచార్ సాథి పోర్టల్లోకి వెళ్ళండి. అక్కడ మీ మొబైల్ నంబర్ను ఎంటర్ చేయండి. మీ పేరు మీద ఈ దేశంలో ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో లిస్టు మొత్తం కనిపిస్తుంది. అందులో మీకు తెలియని నంబర్ ఉంటే అక్కడికక్కడే బ్లాక్ చేయమని గవర్నమెంట్కు రిపోర్ట్ కూడా పెట్టండి. మరి ఈ సైబర్ దొంగల బారిన పడకుండా ఫ్రీగా జైలు యాత్ర చేయకుండా ఉండాలంటే వెంటనే గూగుల్లో సంచార్ సాథి పోర్టల్కి వెళ్ళాలి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి చాలా ముఖ్యం. ఇప్పుడే ఈ రీల్ను వారితో షేర్ చేయండి.